హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిద్ధు. ఇప్పుడు మనం ఉన్నాం ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ ఆపోజిట్ రైట్ కార్స్ దగ్గర. ఇక్కడ మనకి 2 లక్షల నుంచి మంచిగా మనకి మంచి కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లు మనకు దొరుకుతున్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి మనం అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. రండి. హాయ్ బ్రో. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, మన రైట్ కార్స్లో మన దగ్గర 2 lakhs నుంచి ఉంటాయని తెలిసింది. ఓకే, ప్రజెంట్ అయితే మనకి 2 lakhs బడ్జెట్ నుండి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఈ లాక్డౌన్లో మనకి 2 lakhs వరకు బడ్జెట్లో వెహికల్స్ అనేది అవైలబుల్ లేవు. అంటే ఇంతకుముందు అయితే 50, 1 lakh, 150, 2 lakhs వరకు మనకి బడ్జెట్లో అవైలబుల్ ఉండేవి. ఈ లాక్డౌన్ తర్వాత ఏమైందంటే వెహికల్స్ ప్రతి ఒక్కరికి నీడ్ అయిపోయింది. ఇంతకుముందు రిక్వైర్మెంట్. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కొత్త కార్లు కంటే సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల చాలా మంది 2 lakhs బడ్జెట్లో చాలా వరకు వెళ్ళిపోయాయి వెహికల్స్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు కూడా ఎక్కువగా అమ్మడం లేదు. ఒకవేళ బయట దొరికినా కూడా యాక్సిడెంట్, ఇంజన్ ప్రాబ్లం అట్లాంటివి రేజ్ అవ్వడం వల్ల చాలా మంది నమ్మకం అనేది కోల్పోతున్నారు బయట డీలర్షిప్ వల్ల. మన దగ్గర ఏంటంటే ఫస్ట్ మన దగ్గర కూడా ఉండేటివి వెహికల్స్. ఈ లాక్డౌన్లో మొత్తం వెహికల్స్ అయితే వెళ్ళిపోయాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 15 years తర్వాత మనకి వెహికల్స్ బ్యాన్ చేస్తున్నారనే ఉద్దేశంతో చాలామంది తీసుకోవట్లేదు వెహికల్స్. కాబట్టి మనం ఏదైతే ఉందో 2010 మోడల్ నుంచి వెహికల్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. 2010 మోడల్ ఈవెన్ ఆల్టో అయినా మనకి 2 lakhs వరకు మంచి వెహికల్ దొరకాలంటే, ఒక సర్టిఫైడ్ వెహికల్ దొరకాలంటే మనకి 2 lakhs బడ్జెట్ వరకు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఇక ఓల్డ్ మోడల్స్ దానిలో ఏమైనా ఇష్యూస్ రేజ్ అవ్వడం వల్ల ఇవి ఎక్కువ ఇబ్బందుల వల్ల దానికి దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం 2 lakhs నుంచి వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకుముందు అమ్మే వాళ్ళం, బట్ ఇప్పుడు ఏమంటే ఆ వెహికల్స్ దొరకడం లేదు. దొరికినా కూడా యాక్సిడెంట్, ఇంజన్ ప్రాబ్లం వెహికల్స్ మనం అమ్మమన్నమాట. రైట్ కార్స్లో ఇంతకుముందు ప్రాసెస్ చాలామంది చూశారు. అండ్ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే మెయిన్గా సర్టిఫికేషన్. వెహికల్ 200 points చెక్ చేస్తారు. వెహికల్ 200 points చెక్ చేసిన తర్వాతనే మనము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఓల్డ్ వెహికల్స్ మన దగ్గర ఎక్కువగా రిజెక్ట్ అయిపోతున్నాయి. వెహికల్ చాలామంది అమ్మడం లేదు ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్లో వాళ్ళు పాత వెహికల్ అమ్మి కొత్త వెహికల్కి వెళ్ళాలంటే రేట్లు పెరిగిపోయాయి. కొత్త వెహికల్స్ కూడా రేట్ పెరిగి ముడి సరుకు వల్ల వాళ్ళకి కొత్త వాటికి కాస్ట్ ఎక్కువ అయిపోతూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా రేట్ పెంచేశారు. ఇక్కడ బర్డెన్ అయిపోతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. కాబట్టి మినిమం ఒక 2 lakhs వరకు పెట్టుకున్నా సరే మన దగ్గర ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు 1 lakh వరకు డౌన్ పేమెంట్ పెట్టుకున్నా మీ దగ్గర లక్షలోనే వెహికల్ కావాలి అంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో అయితే ఏదో బయట దొరకవచ్చు. బట్ ఎట్లాంటి బండ్లు ఉంటాయి, యాక్సిడెంట్ బండ్ల, ఇంజన్ ప్రాబ్లమ్మా, ఇవన్నీ ఎవరు చెప్పరు అనమాట. మన దగ్గర అంటే కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం కాబట్టి అది మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు 1 lakh డౌన్ పేమెంట్ చేసుకున్నా సరే ఫైనాన్స్ సౌకర్యం అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. ప్రైవేట్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. బ్యాంక్ ఫైనాన్స్ వచ్చేసి 11 మోడల్ తర్వాత ఇస్తారు ఎలాగో. కాబట్టి బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళడం చాలా శ్రేయస్కరం అని నేను అనుకుంటున్నాను, సేఫ్ అనుకుంటున్నాను నేను. పాత వెహికల్ కొల్లి మళ్ళీ దానికి నెలకు మనం పెట్టుకోవడము అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఫైనాన్స్ తీసుకొని కొంచెం మంచి వెహికల్కి వెళ్తే బెటర్ కదా. అది ఆ ఉద్దేశంతోనే మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయని మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ వ్యూవర్స్. ఇప్పుడు మనము 2 lakhs బడ్జెట్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి అవైలబుల్ అని మనం ఇప్పుడు చూస్తున్నాము. 2 lakhs బడ్జెట్లో 2 lakhs నుంచి స్టార్టింగ్ వచ్చేసి మనకు 2010 మోడల్ ఆల్టో నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఆల్టో మనకి 800cc ఉంటుంది కాబట్టి అది మనకి 20-22 మైలేజ్ ఇస్తుంది. ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మనకి ఆల్టో K10 లాంగ్ వెళ్ళడానికి బాగుంటుంది. ఇది 1000cc. ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర 4-5 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్టో K10 వెహికల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ మనం 2011 మోడల్ తర్వాత 1 year వారంటీ ఇస్తున్నాము, ఇంజన్ అండ్ గేర్ బాక్స్. కాబట్టి 2011 తర్వాత వెహికల్ తీసుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశము. అండ్ అలాగే ఇప్పుడు మీకు మనకి ఆల్టో K10 చూస్తున్నాము. ఆల్టో K10 యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, దాని ఇంజన్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంటీరియర్ ఏంటి, అవుట్లుక్ ఏంటి, మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేసి ఆల్టో K10 1000cc. ఈ 1000cc ఇంజన్ వచ్చేసి మనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది కలగదు. 800cc వచ్చేసి మనకి 20-22 మైలేజ్ ఇస్తే ఈ ఆల్టో K10 వచ్చేసి మనకి 18-20 దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ వెహికల్ కూడా సేమ్ ఆల్టో లెక్కనే ఉంటుంది. కాకపోతే ఇంజన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీని బానెట్ కొంచెం పెద్దగా వస్తుంది ఆల్టో కంటే. కాబట్టి ఈ వెహికల్ కొంచెం నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లాంగ్ వెళ్ళడానికి ఒక 300-400 kilometers ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం స్పేసియస్గా కూడా ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి దీని ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే ఆల్టో K10 వచ్చేసి మనకి పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. LXi, VXi దీనిలో వేరియంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి VXi కాబట్టి 2 పవర్ విండోస్ ఉంటాయి మనకి. దీని పాత మోడల్ అయినా మనకి పవర్ విండోస్ అవైలబుల్ చేశాడు. ముందర 2 పవర్ విండోస్ వస్తాయి. ఏసీ నార్మల్గా ప్రతి ఒక్క వెహికల్కి ఉంటుంది. డాష్ బోర్డ్ కూడా చాలా కొంచెం
మీకు ఆల్టో కొంచెం స్పేసియస్గా ఉంటుంది 1000 cc అండ్ ఇది లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇంటీరియర్ సీటింగ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం హైట్ పర్సన్స్ కూడా ముందర కాలు చాపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ 1000 cc ఇంజన్ కాబట్టి K సిరీస్ ఇంజన్ అనేది యూజ్ చేస్తారు ఈ ఆల్టో K10లో. దీనికి రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనాన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది, బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది. కాబట్టి మీరే నేను 2 lakhs బడ్జెట్లో పైన వెళ్ళాలనుకుంటే ఆల్టో K10 సజెస్ట్ చేస్తున్నాను మీకు. దీనికి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు. మీరు డిక్కీ కనుక ఆల్టో K10 చూసినట్టయితే కొంచెం ఆల్టో కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 190 లీటర్స్ దాకా అవైలబుల్ ఉంది. మనకు 4 బ్యాగ్స్ అయితే చిన్న బ్యాగ్స్ 4 వచ్చేసి, పెద్ద బ్యాగ్స్ వచ్చేసి 3 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఆల్టో కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ స్టెఫ్నీ, జాక్ రాడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి. ఈ విధంగా ఆల్టో K10 డిజైన్ చేయబడింది. దీని టెయిల్ ల్యాంప్స్ కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. కొంచెం ఆల్టో కంటే బెటర్ వర్షన్ ఈ వెహికల్ అయితే. ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర ఇంకా 4-5 వెహికల్స్ ఉన్నాయి. మొత్తం చూద్దాం మనం ఇప్పుడు. అండి ఈ సర్టిఫైడ్ వెహికల్ ఏ విధంగా అంటే మనము 200 పాయింట్స్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంటుంది మన దగ్గర. మీరు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఉంటుంది రైట్ కార్స్ యొక్క ఇన్స్పెక్షన్ షీట్ ఉంటుంది. ఈ ఇన్స్పెక్షన్ షీట్ ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ కండిషన్ యాక్సిడెంట్ చెక్ చేస్తారు. యాక్సిడెంట్ లేకుండా ఉండి, ఇంజన్ ప్రాబ్లం లేకుండా ఉండి, మేజర్ ఇష్యూస్ అండ్ ఇంజన్ మేజర్ ఆయిల్ లీకేజెస్ కానీ ఇంకా మేజర్ ఏసీ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే వెహికల్ మాత్రం రిజెక్ట్ స్టేటస్లో ఉంటుంది మన దగ్గర. దాని తర్వాత ఇలాంటి ఇష్యూస్ ఏం లేకపోతేనే మళ్ళీ 200 పాయింట్స్ చెక్ చేసి ఇక్కడ మన టెక్నికల్ కామెంట్స్ కూడా రాస్తాం మనం ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్కి. మీరు వచ్చినప్పుడు ఆ టెక్నికల్ కామెంట్స్ కూడా చూసుకొని ప్రైస్ నెగోషియేషన్లో అది మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే ప్రైస్ నెగోషియేషన్ కూడా ఎక్కువగా ఉండదండి. 2011 మోడల్ తర్వాత మనం 1 year వారంటీ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర నో కమిషన్ బేస్డ్ అండి. అండ్ 1 year ఇన్సూరెన్స్ ఉంటుంది మీకు, ఫుల్ ఇన్సూరెన్స్. 2011 మోడల్ నుంచి మనం ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఒకవేళ వెహికల్కి లేకపోయినా సరే. అండ్ అలాగే 5% నెగోషియేషన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. నెగోషియేషన్ ఎక్కువగా జరగదు, ఎందుకంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్, ఒక జనరల్ సర్వీసింగ్ నుంచి టెఫ్లాన్ కోటింగ్ నుంచి అన్ని సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 2 to 2.5 బడ్జెట్లో ఇంకా మనకి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2012 మోడల్ ఆల్టో K10 సేమ్ కలర్, ఇందాక చూసిన వెహికలే సేమ్ 2012 ఆల్టో K10 అండి. ఇది వచ్చేసి 2,70,000 ప్రైస్ కోడింగ్ ఉంది. 5% నెగోషియేషన్తో మనం వెహికల్ అవైలబుల్ ఉంది. అలాగే 2010 మోడల్ 39,000 తిరిగింది ఆల్టో K10, 2,50,000 ఉంది. ప్రైస్ నెగోషియేషన్లో మనకి ఒక 10,000 తగ్గవచ్చు మనకి. ఇది ఆల్టో K10 అండి. ఇది న్యూ షేప్ వచ్చేస్తుంది. అదేమో మనం ఇంతకుముందు చూసిన వెహికల్ వచ్చేసి ఓల్డ్ షేప్. ఇది 2013 మోడల్ నుంచి మనకి ఈ షేప్ వస్తుంది. ఈ షేప్లో కొంచెం ఏంటంటే 4 పవర్ విండోస్ ఇచ్చాడు VXIలో. అండ్ దీని లుకింగ్ కూడా అండ్ ఇంటీరియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 2018 మోడల్ మనకి. ఇది వచ్చి మనకి 350 బడ్జెట్లో అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ మనం చూస్తున్నాము ఆల్టో 800. ఇది వచ్చేసి ఆల్టో నెక్స్ట్ లెవెల్ మోడల్, అంటే 2012 మోడల్ నుంచి ఈ షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. 2015 మోడల్ 18,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి 3,10,000 ఉంది. 5% నెగోషియేషన్తో 1 year వారంటీ, నో కమిషన్, 1 year ఇన్సూరెన్స్, టెఫ్లాన్ కోటింగ్, ఆయిల్ టాప్అప్, ఇవన్నీ మీకు క్లియర్ సర్వీస్ ఉంటుంది. 1 yearలో ఏంటి అంటే 1 year వారంటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఈ 1 year వారంటీలో మనకి ఇంజన్, గేర్ బాక్స్ అండ్ 6 months ఎలక్ట్రికల్, ఏసీ ఏం ప్రాబ్లం వచ్చినా సరే మీకు కంప్లీట్గా ప్రాబ్లం ఫిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎనీ ఆథరైజ్ డీలర్లో కూడా సర్వీసింగ్ చేయించుకున్నట్టయితే ఆ బిల్ సబ్మిట్ చేసినా సరే మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ మనీ అయితే మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఒక ఇంజన్ భరోసా, యాక్సిడెంట్ భరోసా ఇవన్నీ ఏమీ లేకుండా బయట చాలామంది అమ్ముతూ ఉంటారు, వెహికల్ చాలా తక్కువ ధరలో అమ్ముతూ ఉంటారు. అట్లాంటివన్నీ నమ్మకండి. ఎందుకంటే మేము వారంటీ ఇస్తున్నామంటే కంప్లీట్గా 200 పాయింట్స్ చెక్ చేసుకునే వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బెస్ట్ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఆల్టో K10 నుండి 2010 మోడల్, ఇది 2,40,000 ఆ ప్రైస్లో ఉంటుంది. బెస్ట్ వెహికల్ ఇది వచ్చేసి ఆల్టో K10. అండ్ అలాగే ఇంకోటి ఆల్టో K10 ఉంది 2012 మోడల్. మనకి ఇది 79,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,72,000 ప్రైస్ ఉంది. నెగోషియబుల్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి 2 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 lakhs లోపల కూడా 2007 మోడల్ ఆల్టో మనకి 2 lakhs లోపల కూడా 1.5 బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి. 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. నెక్స్ట్ అయితే ఇవి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి 15 years తర్వాత వెహికల్స్ ఎలా చేంజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఆ డిసిషన్ ఎలా ఉంటుందో ఈ వెహికల్కి వెళ్ళడం బదులు మనం 10 మోడల్ 11 మోడల్ అట్లాంటి వెహికల్స్ 2 lakhs బడ్జెట్ పైన పెట్టుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఆల్టో ఉంది 2007 మోడల్, ఇది కూడా 150-170 ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ మనకి వచ్చేసి ఇది శాంట్రో ఉంది మనకి 2007 మోడల్, ఇది 2 lakhs బడ్జెట్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెన్ ఎస్టీలో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. జెన్ ఎస్టీలో వచ్చేసి 1000 cc
1000 cc K series ఇంజన్, సేమ్ K series ఇంజన్ యూజ్ చేస్తారు దీనిలో కూడా. 2006 మోడల్ ఇది, 72,000 తిరిగింది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి మైలేజ్ మనకి 25 దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే శాంట్రో 2006 మోడల్ కూడా ఉంది. దీనికి 5 years ఫిట్నెస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఇంకా 5 years అయితే ఈ వెహికల్ ఏ కొదవ లేకుండా మీరు 5 years యూజ్ చేసుకోవచ్చు. ఇది 150 బడ్జెట్లో మనకి అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి. అలాగే వ్యాగనార్ ఉంది 2008 మోడల్. వ్యాగనార్ 2008 మోడల్ మనకి 2 lakhs వరకు అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి 1,05,000 అయితే తిరిగింది వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, యావరేజ్గా మనకి కరెక్ట్గా తిరిగింది వెహికల్. ఎక్కడ కూడా మీటర్ ట్యాంపరింగ్ జరగలేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, బ్లాక్ కలర్. ఇది 1100 cc అండ్ దీని మైలేజ్ వచ్చేసి కూడా 16 to 18 అయితే అవైలబుల్ ఉంది. దీని ఇంటీరియర్ పరంగా కూడా చాలా బాగుంటుంది. హైట్ పర్సన్స్కి వ్యాగనార్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 5.8 హైట్ ఉన్న వాళ్ళు వ్యాగనార్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ పెద్ద వెహికల్స్ వెళ్ళాలంటే మనకి బర్డన్ ఎక్కువైతుంది కాబట్టి వ్యాగనార్ అయితే బెస్ట్ అని సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మారుతి కాబట్టి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది వ్యాగనార్కి. అలాగే 2010 మోడల్ వ్యాగనార్ కూడా అవైలబుల్ ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి 250 ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి 2017 మోడల్ వ్యాగనార్. ఇది మనకు వచ్చేసి 4,68,000 ఉంది. కొత్తది వచ్చేసి మనకి 6 lakhsలో అవైలబుల్ ఉంది. 50,000 రేట్ అయితే పెంచారు ప్రతి ఒక్క కార్ మీద, కొత్త వెహికల్స్ మీద. కాబట్టి రేట్స్ అయితే మీకు ఇప్పుడున్న ప్రైస్కే మనకి బెస్ట్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చూస్తున్నాము 17 మోడల్ టియాగో ఎగ్జెడ్. ఇది వచ్చేసి టాప్ సెకండ్ వేరియంట్. దీనిలో 2 air bags అవైలబుల్ ఉంటాయి మనకి. ఇది కూడా కంప్లీట్ సర్టిఫైడ్ 1 year వారంటీతో వెహికల్ అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 5,90,000 ఉంది. నెగోషియేట్ 5% చేసుకోవచ్చు మనము. ఈ 5%లో మనము 1 year వారంటీ, నో కమిషన్, 1 year ఇన్సూరెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. అలాగే 13 మోడల్ బ్రియో ఉంది, 59,000 తిరిగింది. ఇది వచ్చేసి VMT 1.2 VMT 1.2 లీటర్ ఇంజన్. దీని మైలేజ్ వచ్చేసి 12 to 14 అవైలబుల్ ఉంటుంది. కాబట్టి పెట్రోల్ ఇంజన్ హోండాలో బాగా క్లిక్ అయిందండి. హోండాకి పెట్రోల్ ఇంజన్ తిరుగులేదండి. హోండా సిటీ 1997 నుంచి ఇప్పటి వరకు కూడా హోండా సిటీ టాప్ ప్లేస్లో ఉంది హోండాలో పెట్రోల్ వెహికల్స్లో. కాబట్టి హోండా పెట్రోల్ ఇంజన్ చాలా బాగుంటుంది, చాలా లాంగ్ లైఫ్ ఇస్తాయి. కాబట్టి హోండా బ్రియో కూడా లేడీస్కి అయితే చాలా బాగుంటుంది. ట్రాఫిక్లో చాలా చిల్లగా ఉంటుంది కాబట్టి మనం గల్లీలలో కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే 13 మోడల్ 23,000 మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వచ్చేసి. ఇది కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. దీనికి కూడా 1 year వారంటీ వస్తుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మారుతి రెగ్యులర్గా చాలామంది బోర్ కొడతా ఉంటుంది. మారుతి శాంట్రో, మారుతిలో ఆల్టో K10 వ్యాగనార్ అనే కాకుండా కొత్తవి కూడా మనకు అవైలబుల్ వచ్చాయి. దానిలో ఏంటంటే డాట్సన్ వెహికల్స్ ఒకటి, రెనాల్ట్ వెహికల్స్ ఒకటి, నిసాన్ వెహికల్స్. ఇవి ఏంటంటే కొంచెం షేప్ చేంజ్ బాగుంటాయి. అండ్ లుకింగ్ కూడా గుడ్ లుకింగ్, స్టైలిష్గా ఉంటుంది. కాబట్టి లుకింగ్ కూడా గుడ్ లుకింగ్ ఉంటాయి. అండ్ 1000 cc ఇంజన్ ఉంటాయి. కాబట్టి ఇవి కూడా బెస్ట్ వెహికల్స్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. 3,03,20 బడ్జెట్లో మనకి మారుతిలో అంత స్పెసిఫికేషన్స్తో రాకపోవచ్చు. దీనిలో 1 air bag 1 liter ఇంజన్ ఉంటాయి. కాబట్టి దాని బదులు అది బోర్ కొట్టింది అనుకోండి, ఇట్లాంటి వెహికల్స్కి ఇది ఎంకరేజ్ చేయడం వలన దీనిలో మనకి స్పేర్ పార్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ వెహికల్స్ కూడా సర్వీసింగ్ బాగుంటాయి. కాబట్టి ఈ వెహికల్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను నేను. డాట్సన్ రెడీగా ఉంది. 2016 మోడల్ మనకి 330 ఉంది. 3 lakhs బడ్జెట్ వరకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ 1 liter ఇంజన్ ఉంటుంది. దీనిలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మినిమం ఎయిర్ బ్యాగ్ అయితే మెయింటైన్ చేస్తారు. ఈ కంపెనీ జపనీస్ కంపెనీస్ కాబట్టి మినిమం మనకు స్పెసిఫికేషన్తో వెహికల్ కూడా స్ట్రాంగ్ బాగుంటుంది. ఇది వచ్చేసి 2017 మోడల్. ఇది మనకు వచ్చేసి 50,000 తిరిగింది. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది, సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే 2017 మోడల్ 23,000 తిరిగింది. వెహికల్ చాలా తక్కువ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 3,63,000 ఉంది. 5% నెగోషియేషన్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ 1 year వారంటీ, ఇన్సూరెన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. అలాగే 2016 మోడల్ సింగిల్ ఎయిర్ బ్యాగ్తో మనకు డాట్సన్ రెడీగో. ఈ 4 వెహికల్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. దీని ఇంటీరియర్ పరంగా చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం మనం శాంట్రో 2010 9 మోడల్స్ మనకి 250 బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత మనకి ఇయాన్, i10 అట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇయాన్ కూడా వచ్చేసి 800 cc 14 మోడల్ మన 90,000 తిరిగింది. వెహికల్ కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ నీట్ కండిషన్, గుడ్ కండిషన్లో చాలా బాగుంది, సర్టిఫైడ్ అయింది. వెహికల్ వచ్చి మనకు 250, 270 ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉంది. లేటెస్ట్ మోడల్ మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్. మీరు 1,80,000 అట్లా డౌన్ పేమెంట్ చేసుకున్నా సరే మనం బ్యాంక్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. మీ ప్రొఫైల్ బాగుంటే మాత్రం 90% వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది 13 మోడల్ i10 బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి పెట్రోల్, ఎల్పిజి సిఎన్జి పెట్రోల్ అన్నీ చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లాంటి వారి కోసం వెహికల్ అయితే అవైలబుల్ ఉంది.
ఎల్పిజి వచ్చేసి మనకి 40-45 లీటర్ ఉంటుంది. మనకి మైలేజ్ వచ్చేసి 12 to 14 ఇస్తుంది. కాబట్టి చాలామంది ఎల్పిజిలో మార్కెటింగ్ పీపుల్స్ కానీ కొంచెం లాంగ్గా వెళ్ళే వాళ్ళు మాత్రం డీజిల్ యూజ్ చేయకుండా డీజిల్ మెయింటెనెన్స్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎల్పిజి సిఎన్జీలు యూజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వారి కోసం ఎల్పిజి వెహికల్స్ మనకి 2 ఉన్నాయి. 2 ఐటెన్. ఇది వచ్చేసి 2012 మోడల్, అది వచ్చేసి 2013 మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటెన్ పెట్రోల్ ఉంది, 2012 మోడల్, 57,000 తిరిగింది. మనకు కంప్లీట్గా 2011 మోడల్ నుంచి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటాయి వెహికల్స్ వచ్చేసి జెన్యూన్ రీడింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం మనము. మీరు మీటర్ రీడింగ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా మేము మీకు బయటికి ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తాము. మీరు షోరూంలో చెక్ చేయించుకోవచ్చు. షోరూంలో చెక్ చేయించుకొని మీకు అంతా ఓకే ఉంటేనే వెహికల్ తీసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. అంత భరోసాతో చెప్తున్నామంటే మేము మొత్తం క్లియర్గా వెహికల్ డీటెయిల్స్ తెలుసుకొని మనం అనేది వెహికల్ ప్రొవైడ్ చేస్తాం. కానీ ఏంటి అంటే సింగిల్ ఓనర్ డబల్ ఓనర్ అనేది మనం ఆర్టీఏలో రాలేదు కాబట్టి అది మాత్రం పర్టికులర్గా చెప్పలేం. బట్ కొన్ని వెహికల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి మనకి, డైరెక్ట్ కస్టమర్ చెప్తూ ఉంటారు. కాబట్టి సింగిల్ ఓనర్ వెహికల్స్ కూడా చాలా వరకు 80% వరకు సింగిల్ ఓనర్ వెహికల్సే మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది 2012 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి 3,81,000 ప్రైస్ ఉంది. 5% నెగోషియేషన్ చేస్తే మనకి 360 ఆ ప్రైస్లో వస్తుంది. ఇది ఆటోమేటిక్ అండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్. ఇదేంటంటే గేర్లెస్ అండి. ఇది గేర్ అంటే క్లచ్ ఉండదు. క్లచ్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్లో వెళ్ళడానికి లేడీస్కి కానీ అండ్ అలాగే ఓల్డ్ పీపుల్స్కి కానీ ఇది చాలా బాగుంటుంది. ఆటోమేటిక్ వెహికల్ ట్రాఫిక్లో చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. అలాగే 2008 మోడల్ ఐటెన్ మనకి 2,230 ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2008 మోడల్ ఐటెన్ గ్రే కలర్ చాలా బాగుంది. 73,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 2,60,000 మనకు వచ్చేసి 220-230 ఆ ప్రైస్ వరకు వచ్చేస్తుంది మనకి. అలాగే 2015 మోడల్ ఎలైట్ i20 టాప్ మోడల్, టాప్ ఎండ్ వర్షన్. దీనికి అలాయ్ వీల్స్, టూ ఎయిర్ బ్యాగ్స్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ డీఫాగర్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్, క్లీన్ ఎయిర్ ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇది VTVT ఇంజన్. దీని వచ్చేసి 1200 cc ఉంటుంది. VTVT ఇంజన్ మనకి హోండాలో VTVT ఇంజన్ యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి 2015 మోడల్ టాప్ మోడల్, 6,60,000 ఉంది. ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. 1 year వారంటీ, 1 year ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే ఇంజన్ ఆయిల్ టాప్అప్ అండ్ టెఫ్లాన్ కోటింగ్తో సహా మీకు వెహికల్ అయితే 5% నెగోషియేషన్ చేసుకోవచ్చు మీరు. అండ్ కంప్లీట్ ఒక ప్రాసెస్ త్రూ ఓరియంటెడ్ చేస్తే 1 year వారంటీలో ఇంజన్ గేర్ బాక్స్ కూడా కవర్ అవుతుంది అండ్ ఎలక్ట్రికల్ ఏసీ కూడా మీకు కవర్ అవుతుంది. కాబట్టి మీకు వెహికల్ కొనేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలని బెస్ట్ సర్వీస్తోనే మనము రైట్ కార్స్ అనేది ముందరికి వెళ్తుంది. అండ్ అలాగే గ్రాండ్ ఐటెన్ నుండి 2015 మోడల్ 33,000 తిరిగింది. చాలా తక్కువ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, రెడ్ కలర్, మెరూన్ రెడ్ చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. డీజిల్ వెహికల్లో చాలా తక్కువ తిరిగిన వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అట్లాంటి వాటిల్లో తక్కువ తిరిగిన వెహికల్స్ కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలవచ్చు. నా పేరు వచ్చేసి ముఖేష్ అండి. అండ్ నా నెంబర్ వచ్చేసి 9908286556. ఈ నెంబర్కి కాల్ చేయగలరు. ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేసి మీకు ఏ వెహికల్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం బెస్ట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్రైస్ నెగోషియేషన్ మాత్రం 5% ఉంటుంది. ఇది క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర అట్లాంటి స్టాండర్డ్ ఉంటేనే మనం వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఒక స్టాండర్డ్ ఒక బ్రాండ్తో మనం ఇది వెళ్తున్నాము. రైట్ కార్స్ మనతో ఆటోమాట్ అనేది టైఅప్ అయింది మహీంద్రా ఫస్ట్ చాయిస్ వాళ్ళు. అండ్ అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి i20 అండి, టైప్ 2 వెహికల్. ఇది వచ్చేసి మ్యాగ్నా 2013 మోడల్, 63,000 షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, సిల్వర్ కలర్లో నీట్గా ఉంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, 5 lakhs ప్రైస్ కోడింగ్ ఉంది. నెగోషియేట్ చేసుకోవచ్చు మనము. ఎలైట్ i20 2018 మోడల్ డీజిల్ అండి, 25,000 తిరిగింది. వైట్ కలర్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనిలో మనకి. ఇది వచ్చేసి 7,80,000 ప్రైస్ కోడింగ్ పెట్టారు. నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రాండ్ ఐటెన్ డీజిల్ 8668 నెంబర్ చాలా బాగుంది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 5 lakhs బడ్జెట్లో అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ గ్రే కలర్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. 2016 మోడల్ ఇది. అండ్ ఎలైట్ i20 2017 మోడల్ ఎరా ఎగ్జిక్యూటివ్ బేసిక్ మోడల్, బట్ 2 ఎయిర్ బ్యాగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. దీనిలో 6,42,000 ప్రైస్ ఉంది. నెగోషియబుల్ చేసుకోవచ్చు. 5% నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇట్లాంటి వెహికల్స్ చాలా వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి మనకి వీక్లీ. చూశారు కదా వ్యూవర్స్, మన దగ్గర ఎట్లాంటివి ఉంటాయి, ఎట్లా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం వెహికల్, మన దగ్గర ప్రాసెస్ ఏంటి, ఫైనాన్స్ ప్రాసెస్ ఏంటి, మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీరు వచ్చినప్పుడు ఫైనాన్స్లో వెళ్ళాలనుకుంటే మాత్రం బెస్ట్ అండి. 1 to 150 డౌన్ పేమెంట్ చేసుకున్నా సరే మీ ప్రొఫైల్ బాగుంటే 80 to 90% దాకా బ్యాంక్ ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మా ప్రొఫైల్ బాగాలేదు, వెహికల్ రిక్వైర్మెంట్ ఉంది అంటుంటే మాత్రం ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వెళ్ళొచ్చు.
మనకు 60 to 70% దాకా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బెస్ట్ కార్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. జస్ట్ మీకు రెగ్యులర్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. బెస్ట్ సర్టిఫైడ్ 200 పాయింట్స్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్స్ పెట్టుంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. అండ్ కాబట్టి మీరు వచ్చినప్పుడు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ 10 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. అండ్ నా నెంబర్ వచ్చేసి 9908286556. అండ్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను కలవచ్చు. నా సజెషన్ కావాలంటే కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వెహికల్ ఇక్కడ తీసుకొచ్చినా సరే పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసి ఏం ప్రాబ్లం ఉందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది రైట్ కార్స్ వచ్చేసి ఆపోజిట్ టు గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, మెట్రో పిల్లర్ నెంబర్ 970 దగ్గర ఎగ్జాక్ట్లీ అవైలబుల్ ఉంటుంది మనకి రైట్ కార్స్ వచ్చేసి. మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి రిలయన్స్ ఫ్రెష్ ఉంది, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది, అలాగే విజేత సూపర్ మార్కెట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మనకి. మీరు ఈజీగా ఇక్కడికి రావచ్చు, చేరుకోవచ్చు. అండ్ వ్యూవర్స్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.